హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 10వ అధ్యాయంలో బ్రహ్మ నారదుల వారికి భాగవతం గురించి వివరిస్తూ మొత్తం ఆ 10 లక్షణాలు లేదా 10 అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. సర్గ విసర్గ స్థానం పోషణం పూతయ మన్వంతరేషానుకత నిరోధో ముక్తిరాశ్రయ. ఈ 10 అంశాలు మనకి ఈ 12 స్కందాల్లో మనం చూస్తాము. కానీ కొన్ని స్కందాల్లో మనకి ప్రముఖంగా ఓకేనా ఏదో ఒక అంశము బాగా వివరించున్నారు. అయితే ఈ 9 అంశాలు మనం ఎందుకు చదువుతున్నాము అంటే 10వ అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, లేదా మనం 11 స్కందాలు ఎందుకు చదువుతున్నాము అంటే 10వ స్కందం శ్రీ కృష్ణుడి యొక్క వైభవాన్ని, కృష్ణుడి యొక్క మాధుర్యాన్ని మనం ఆస్వాదించడానికి అని నేను చెప్పాను అన్నమాట. సో ఆ విధంగా మనం అన్ని చెప్పుకున్నాము. మన వివరణలోకి వెళ్ళాము ఇది కూడా. సో ఆ ఆ తర్వాత ఆ 10 అంశాల మొదటి అంశమైనటువంటి సర్గంలోకి వెళ్ళారు. మన సుఖదేవ గోస్వామి ఒక పక్క వివరిస్తున్నారు, సూత గోస్వామి సౌనకాదృష్టికి వివరిస్తున్నారు. సో మహావిష్ణువు ఏ విధంగా ఆయన నుంచి గర్భరక్షాయ విష్ణువు వస్తారు, గర్భరక్షాయ విష్ణువు నుంచి ఎలా విరాట్ రూపం వచ్చి రకరకాలటువంటి మనకి ఇంద్రియాలు, తర్వాత ఆ ఇంద్రియాల్లో సూక్ష్మ ఇంద్రియాలు ఏంటి, స్థూల ఇంద్రియాలు, తర్వాత ఇంద్రియ దేవతలు, తర్వాత తన్మాత్రాలు, పంచభూతాలు, ఇవన్నీ ఎలా సృష్టిలోకి ఎలా వచ్చాయి, జీవుణ్ణి ఏ విధంగా, ఇవన్నీ కూడా మనలో ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఇంద్రియాలతో మనం ఏ విధంగా ఇక్కడంతా మనం రకరకాల కోరికలు మనం తీర్చుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ కూడా ధాతువుల గురించి కూడా చెప్పారు. చర్మము, చర్మ పొర, కండ, రక్తం, కొవ్వు, మజ్జు, ఎముక, ఇవన్నీ, తర్వాత ప్రాణము, ఇవన్నీ కూడా భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అన్నమాట. తర్వాత అహంకారపూరితమైనటువంటి ఇంద్రియాలకు ఇంద్రియార్థములు ఆకర్షణ కనిపిస్తుంటాయి. మనస్సు, బుద్ధి, ఇవన్నీ తర్వాత క్రమంలో ఏర్పడుతున్నాయి అన్నమాట అన్ని. సో తర్వాత విసర్గ గురించి వివరించాలి. సో విసర్గ ఏంటంటే బ్రహ్మ. సో బ్రహ్మ నుంచి ఏ విధంగా ప్రజాపతులు, మనువులు, దేవతలు, మనుషులు, జంతువులు అందరూ కూడా ఎలా ఏర్పడతారు బ్రహ్మ గురించి, ఇవన్నీ కూడా మనం రేపు 3వ స్కందంలో మనం చెప్పుకుంటాము. యాక్చువల్ గా ఇప్పుడే వివరించాలి. యాక్చువల్ గా సుఖదేవ గోస్వామి ఒక ఫ్లోలో వెళ్తున్నాడు. యాక్చువల్ గా అదే ఉదాహరణ సూత గోస్వామి ఒక ఫ్లోలో వెళ్తున్నాడు, కానీ టక్కన సౌనకాది ఋషులు ఏమడిగారు, టక్కన వాళ్ళకి గుర్తొచ్చింది అనమాట. ఏంటది? విదురుడు తీర్థయాత్రకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. సో వెంటనే ఇంకా వాళ్ళు అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానంలో భాగంగానే మనం ఈ రోజు 3వ స్కందంలో మొదటి అధ్యాయంలో మనం దాంట్లో విదురుడు మైత్రేయ సంవాదంలోకి మనం వెళ్ళబోతున్నాం అనమాట. సో వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, అసలు విదురుడు ఎందుకు ఆయన తీర్థయాత్ర వెళ్ళాల్సి వచ్చింది, లేదా భవనం నుంచి ఆయన, రాజ్యం నుంచి ఆయన ఎందుకు ఆయన బయటికి రావాల్సి వచ్చింది, లేదా ధృతరాష్ట్రుడి కోసం మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడు, ఆ తీర్థస్థలాలు ఆయన ఏమేం చేశాడు, ఎవరెవరిని కలుసుకున్నాడు, ఆ మైత్రేయ విదుర సంవాదంలో వచ్చిన విశేషాలు ఏంటి అని ఆ విషయాలు తెలుసుకునే భాగంలో మనం ఇప్పుడు 3వ స్కందంలోకి 1వ అధ్యాయంలోకి వెళ్తున్నాం అనమాట. సో మొదట విదురుడి యొక్క వైరాగ్యం లేదా పరశురామ మహారాజు యొక్క జిజ్ఞాస. సో మనం ఇదివరకే మనం కొద్దిగా లైట్ గా మనం చెప్పుకున్నాం ఈ గురించి. ఇదివరకే విదురుడు రాజ్యం త్యజించి తీర్థయాత్రలో భాగంగా మైత్రేయ ఋషిని కలిశాడు. సో పరశురామ మహారాజు విచారణ అడిగాడు, విదురుడు మైత్రేయుని సంవాదం ఎప్పుడు జరిగింది, ఎక్కడ ఎప్పుడు జరిగింది. తర్వాత విదురుడి యొక్క ప్రశ్నలు ఏమడిగాడు తర్వాత, సో స్టార్ట్ చేయడం అనమాట. సో దేవు కోసం చెప్పడం ప్రారంభించాడు. సో పరశురామ మహారాజు విదురుడు గురించి అడుగుతున్నాడు. తర్వాత సుదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి విదురుడు గురించి చెప్పబోతున్నాడు అనమాట. అయితే ఆ పరీక్షిత్ మహారాజు ఏమడుగుతున్నాడు ఇక్కడ అని అంటే, విదురుడు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వేసి ఉంటాడు.
ఆయన తీర్థయాత్రలో భాగంగా వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు వేసి ఉంటాడు. ఆ ప్రశ్నలు ఖచ్చితంగా కృష్ణుడి గురించి అయి ఉంటాయి అవన్నీ కూడా. అంటే కొన్ని ఖచ్చితంగా అవి ముఖ్యమైన అయి ఉంటాయి. చాలా అర్థవంతమైన ఉంటాయి. ఖచ్చితంగా ఆ ప్రశ్న అంతా కూడా గొప్ప వాళ్ళ ఆమోదయోగం అయి ఉంటాయి ఆ ప్రశ్నలన్నీ కూడా. కాబట్టి పషత్ మహారాజ్ హృదయ కోసం అంతా ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నాకు విదురుడు ఖచ్చితంగా ఆయన కృష్ణ భక్తుడు, తీర్థయాత్రలో వెళ్ళాడు. తీర్థయాత్రలో సాధువులను ఖచ్చితంగా కలుసుకుని ఉన్నాడు. ఆ సాధువులను కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అతను ఏవైతే ప్రశ్నలు వేశాడో ఆ ప్రశ్నలు అన్ని కూడా చాలా గొప్పవే ప్రశ్నలు అయి ఉంటాయి, అర్థవంతం అయి ఉంటాయి, ఎంతో ముఖ్యమైనటువంటి అయి ఉంటాయి. ఖచ్చితంగా మన జీవితం గురించి, అది మనకి మన 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 జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రశ్నలు అయి ఉంటాయి. దయచేసి అక్కడ ఎటువంటి సంవాదాలు జరిగాయి అక్కడ, ఆయన ఎవరెవరిని కలుసుకున్నాడు, అంతిమంగా మైత్రేయుడితో తన జరిగినటువంటి సంవాదం ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. దయచేసి అది నాకు వివరించాలని చెప్పేసి ఇక్కడ పషిత మహారాజు హృదయ గోస్వామిని అడగడం అనమాట. సో ఆ ప్రశ్నకు సంతోషపడి హృదయ గోస్వామి సమాధానం ఇవ్వసాగాడు. ఎందుకనంటే హృదయ గోస్వామి ఎప్పుడెప్పుడు అని ఉన్నాడు అనమాట. ఎందుకంటే పషిత మహారాజు అడిగే ప్రశ్నలన్నీ కూడా కృష్ణుడి గురించి తలుచుకునే పరిస్థితి తీసుకొస్తుంది. మానవాళికి మేలు చేసేటట్టు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నీ కూడా. కాబట్టి ఏ సాధువు అయినా ఎలా ఉంటుందంటే, సాధువుకి ఎలా ఉంటుందంటే అది ఆ ప్రజల్ని కృష్ణుడికి దగ్గర చేసే పని అయితే, సాధారణ వ్యక్తుల్ని కృష్ణుడి దగ్గర చేసే పని అయితే, వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి, ఇంకా శాశ్వతంగా కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఆ అదృష్టం నాకు దొరికింది. నేను ఈ ప్రశ్నల ద్వారా నేను ఈ విషయాలు నాకు చెప్పే అవకాశం నాకు దొరికింది అన్న ఉద్దేశంలో వాళ్ళు ఎంతో కృతజ్ఞత భావంతో ఉంటారు అన్నమాట. ఎవరు ఆ సాధువులు. అందులో సుఖదేవ గోస్వామి కావచ్చు, మీరు చూస్తే సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి వీళ్ళందరూ కూడా ప్రశ్నలు వేస్తామంటే వాళ్ళు ఎంతో సంతోషం ఉంది వాళ్ళు, సంతోషం వస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే, నా మీద దయదలిచారు కాబట్టి నాకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా. అందుకే మనం కూడా, అంటే మన పదే పదే మన డిస్కషన్ వస్తుంది, దయచేసి ప్రచారం చేయండి. ఇంకా ప్రచారంలోకి వెళ్ళినప్పుడే మనకి ప్రజలు మనల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మనకి కృష్ణు గురించి చెప్పే అవకాశం మనకు దొరుకుతుంది. లేకపోతే మనకి భగవంతుడు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఆ మాట్లాడే అవకాశం మనం కృష్ణుడి సేవలో వినియోగించే అవకాశం మనకి ఎప్పుడు వస్తుంది? మనం వెళ్ళి మన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు. మనం వాళ్ళ గురించి మనం కృష్ణుడి గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేసే ప్రశ్నలన్నీ చాలా ధర్మ సంబంధమైన ప్రశ్నలు ఉంటాయి. లేదా వాళ్ళకి ఎంతో కాలం నుంచి వాళ్ళకి ఉండే సందేహాలు తీర్చడం వల్ల వాళ్ళ భక్తిలో రావడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే మనం మన జీవితాన్ని ఉద్ధరించుకుంటున్నాం వాళ్ళ ప్రశ్నలు వేయడం వల్ల. లేదా వాళ్ళకి మనం ఇచ్చే వివరణ మన కృష్ణుడి గురించి వివరిస్తున్నాం కాబట్టి మనం ఏ కర్మల్లోకి మనం వెళ్ళడం లేదు. కానీ ఇదే నోటితో మనం ఎన్నో కర్మలు తెచ్చుకోవచ్చు మనం. కొంతమందిని తిట్టి, కొంతమందిని పొగిడి, కొంతమందిని వాడుకుంటూ, కొంతమందిని మెచ్చుకుంటూ, ఆ ఆ నోటితో మనం అనేక రకమైనటువంటి మాటలు, భాష, ఏది బట్టి కూడా మనం మాట్లాడదు. సో ఏది బట్టి అది మాట్లాడినప్పుడు ఈ నోటికి మనకి ఏమొస్తుంది? కర్మ అంటుకుంటున్నాం మనం, కర్మ అంటించుకుంటున్నాం మనం. అదే నోటితో మనం కృష్ణుడు కీర్తనం చేస్తూ, భగవన్నామ జపం చేస్తూ, భాగవతాన్ని చదువుతూ వచ్చిన వాళ్ళకి మనం కృష్ణుడి గురించి వివరిస్తే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవయవానికి అంతకంటే సార్థకత ఉంటుందా? అయితే ప్రచారం చేయమని అంటే భయపడతాం అన్నమాట. అంటే మనల్ని ఏమనుకుంటారు మన పట్ల. ఇక్కడ మనం బయటపడడం మనకు ముఖ్యం అన్నమాట. మనం ఈ నుంచి బయటపడడం మనకి ముఖ్యం. ఎవరు ఏమనుకున్నా సరే మనం చేసే కార్యం చాలా
న్యాయమైంది, ధర్మమైంది, అందరికీ మేలు చేసేది మనం చేసేది. అది మనం నమ్మాలి ఫస్ట్. నేను చేసే కార్యం, నేను చేయబోయే ఈ కార్యం ఏదైతే ఉందో, నాకు జన్మ జన్మల తర్వాత నేను ఎంతో జన్మలో నేను ఎంతో మందికి వైష్ణవులకి భక్తులు నేను సేవ చేయడం వల్ల నాకు ఈ అవకాశం నాకు దొరికింది. ఈ సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. అంటే మన దాకా వచ్చిందంటే భగవంతుడు మనల్ని ఆ కార్యక్రమం నిమగ్నం అవ్వమనే కదా మనకి ఇచ్చింది భగవంతుడు. అవకాశం మన దాకా వచ్చింది అంటే, మనకి చేసే అవకాశం ఉంది అంటే, అప్పుడు మన యొక్క జీవితాన్ని మనం సార్థకం చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకునే మన బంధువులు, స్నేహితులు, మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనతో పంచుకోరు. అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోరు. ఈ సమాజం పంచుకోదు. మనకి ఏదైనా మనకి శాశ్వతంగా ఏదైనా పరిష్కారం ఇవ్వగలిగితే అది భగవంతుడు మాత్రమే పరిష్కరించగలుగుతారు. ఇంకెవరు పరిష్కరించలేరు. సో మన అవయవాలు, మన డబ్బు, మన యొక్క పేరు, మన తెలివితేటలు అది భగవంతుడి సేవలో వినియోగిస్తే ఇంకా మళ్ళీ మన కర్మ చేసే అవకాశం మనకి రాకుండా, ఇంకో జన్మ లేకుండా మనం చేసుకోవచ్చు. అయినా కూడా ఇప్పుడు ఎప్పటికీ మనకి చాయిస్ ఉంది. చేయొచ్చు, లేకపోతే వదిలిపడేయచ్చు. కానీ చేసుకుంటే ఇక్కడ నుంచి బయటపడతాం. వదులుకుంటే మళ్ళీ మళ్ళీ ఏడే తిరుగుతూ ఉంటాం మనం. ఇంత డిస్కషన్ లోకి ఎందుకు వెళ్తున్నాము అని అంటే, సో విదురుడు, మైత్రేయులుగా వీళ్ళు, అలాగే పశుత మహారాజు, లేదా సుఖదేవ గోస్వామి, వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రతి అణువుని కృష్ణుడి కోసం వాళ్ళు సేవలో వినియోగించారు అనమాట. ఇన్ఫాక్ట్ మనలాంటి బద్ధ జీవులకి మనకి ఏకైక అవకాశం అన్నమాట అది. కృష్ణుడి సేవలో మనం వినియోగపడ్డాం అన్నమాట. ఎవరైనా మనల్ని కృష్ణుడి సేవకు మనల్ని వాడుకున్నారనుకోండి, అంతకంటే అదృష్టం ఇంకా లేదు. ఎందుకంటే సాధువులు మనల్ని కృష్ణుడి సేవలో వాడుకోకపోతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవకు మనల్ని వాడుకుంటారు. వాళ్ళ యొక్క స్వార్థానికి మనల్ని వాడుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మనల్ని వాడుకుంటూనే ఉంటారు. సో మనల్ని భర్త వాడుకుంటాడు, భార్య వాడుకుంటుంది, పిల్లలు వాడుకుంటారు, తల్లిదండ్రులు వాడుకుంటారు, బంధువులు వాడుకుంటారు, స్నేహితులు వాడుకుంటారు, అందరూ వాడుకుంటారు ఇక్కడ. కానీ మనం భగవంతుడి సేవలో వాడబడ్డం అనేది అంతకంటే ఆ, అదృష్టము పరిపూర్ణం ఇంకోటి ఉండదు అనమాట. అప్పుడు విదురుడు హస్తినాపురం వదలడానికి గల కారణాలు, అవి దారి తీసినటువంటి పరిస్థితులు, వాటి గురించి సుఖదేవ్ కోసం ఫస్ట్ వివరిస్తారన్నమాట. ఎందుకంటే రైట్ ప్రశ్న అదే ఫస్ట్. తీర్థయాత్రలు ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కాబట్టి ఆయన ఎందుకు వెళ్లాల్సిందో దానికి కావాల్సిన, దానికి సంబంధించిన పరిస్థితులు, ఏ పరిస్థితులు దానికి దారి తీసాయో దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో సుఖదేవ గోస్వామి పశుత మహారాజు చెప్తున్నారు. సో తన కుమారులను సంతోషపెట్టాలన్న గుడ్డి ప్రేమతో ధృతరాష్ట్రుడు పాండవుల గృహంను తగలబెట్టించాడు. ఆ, మోసంతో జూదంలో వారిని ఓడించి మొత్తం అపహరించారు. ద్రౌపదిని ద్రౌపది అవమానపడుతున్నప్పుడు ఆ చర్యను ఆపలేదు. తర్వాత కూడా వారికి హక్కుగా చెందవలసిన సంపద ఇవ్వలేదు. సో ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాళ్ళ కుమారులను సంతోషపెట్టాలండి. ఎవరు? కౌరవులు. ముఖ్యంగా ఎవరు? దుర్యోధనుడు. సో తనని సంతోషపెట్టాలని, తనను తృప్తిపరచాలని, తనకి ఎట్లయినా రాజ్యాధికారం ఇప్పించాలని చెప్పేసి ఇతను కూడా వ్యామోహం ఉంది, రాజ్యం వెళ్ళాలి అని. కానీ ధర్మ మార్గం వెళ్ళట్లేదు. దానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయా లేదా దుర్యోధనుడికి, అదేం చెక్ చేసుకోవట్లేదు. మీరు కానీ గమనిస్తే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ధృతరాష్ట్రుడు ఎటువంటి పిల్లలకి అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు, అలాగే పాండవులు వాళ్ళు వెళ్ళిపోయే ముందర ఎటువంటి వ్యక్తికి వాళ్ళు రాజ్యం అప్పచెప్పాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఎటువంటి వ్యక్తులు? అర్హత లేని, పూర్తిగా స్వార్థంతో ఉండి, ఎటువంటి ఆ
ఆ ధర్మము నీతి లేనటువంటి దుర్యోధనుడికి రాజ్యం అప్పచెప్తే, లేదా అప్పచెప్పాలని చూస్తే ఏమైంది? మొత్తం 100 మంది చచ్చిపోయారు, సర్వనాశనం అయిపోయారు. కానీ పాండవులు, వాళ్ళు వెళ్ళిపోయే ముందర వాళ్ళు చూశారు, పశుపతి మహారాజుకి అర్హత ఉంది కాబట్టి, పశుపతి మహారాజు భక్తుడు కాబట్టి, ధర్మంగా, నీతిగా, న్యాయంగా తన వ్యవహారం వాళ్ళని గమనించారు కాబట్టి, అటువంటి ట్రైనింగ్ ఇప్పించారు కాబట్టి రాజ్యం ఆయనకి అప్పచెప్పారు. అంటే సో ఇక్కడ నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. మనం ఏంటది? రేపు మనం ఎటువంటి వాళ్ళకి మన బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం? మన నెక్స్ట్ తరం ఉంది చూసారా? ఆ తరం ఎలాంటి వాళ్ళకి మనం కష్టపడింది, మన చెమట వచ్చింది, మనం అనేక అవమానాలు పడి, కష్టాలు పడి నిలబెట్టుకునేది ఎవరి చేతుల్లో పెట్టబోతున్నాం? అందుకనే భక్తి అనేది ఆప్షన్ కాదన్నమాట, మన జీవనం అది. మన విలువలు కాపాడుకోవాలన్నా సరే, లేకపోతే మన సంప్రదాయాలు కాపాడుకోవాలన్నా, మన ధర్మం కాపాడుకోవాలన్నా సరే, లేకపోతే మన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా సరే, మన భక్తి నేర్పించాలి. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడు, తనకు బాగా తెలుస్తా ఉంది దుర్యోధనుడి యొక్క కార్యాలన్నీ బాగా తెలుసు. కానీ తనకే ఆల్రెడీ అనుభవించాలని ఉన్నప్పుడు, తన వాళ్ళకి మాత్రమే ఇప్పించాలనుకున్నప్పుడు, తన వాళ్ళకి మాత్రమే చెందాలి అని ఆ మోహంలో ఉన్నప్పుడు, ప్ర- ఆ, ప్రభుపాదులు రాశారు, ఆ, భగవద్గీతలో భాష్యంలో, మొదటి మొదటి 2 శ్లోకాల్లో, మొదటి అధ్యాయంలో, ధృతరాష్ట్రుడు బాహ్యంగానే అందం కాదు, ఆధ్యాత్మిక కూడా అందంలో ఉన్నాడు. బాహ్య కేవలం ఈ కళ్ళే గుడ్డిగా కాదు, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా పూర్తిగా గుడ్డిగానే వ్యవహరిస్తున్నాడు అని. మనం కూడా ఈ కళ్ళైతే ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికంగా మనం గుడ్డిగా ఉన్నాం అనుకోండి, ఆ, మన మన జీవితాలు ఏమి మెరుగుపడవు. ధృతరాష్ట్రుడికి ఎలాంటి పరిస్థితి అయితే వస్తుందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అలా వ్యవహరించే వాళ్ళు ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది. అందుకే ఆధ్యాత్మికంగా మన కళ్ళు తెరవాలి. ఈ కళ్ళు తెరిస్తే సరిపోవు. ఈ కళ్ళు తెరిస్తే ఏముంది? స్వార్థము, మోహం, ఇవి వీటితో నిండున్న ఈ కళ్ళు మిగతా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ మనకు కావాలనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళు చేసేటివన్నీ మనం చేయాలనిపిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎట్టపోతే మనం అట్టే పోవాలనిపిస్తుంటుంది. మనకంటూ మనం ఏం చేయాలి, ఏది రైట్ రాంగ్ అని తెలుసుకునే పరిస్థితుల్లో లేవు ఈ కళ్ళతో. ఆధ్యాత్మికంగా కళ్ళు తెరవాలన్నమాట. సో పాండవులు ఆధ్యాత్మిక వాళ్ళ కళ్ళు తెరచబడ్డాయి కాబట్టి వాళ్ళు వాస్తవం గ్రహించగలిగారు. వాళ్ళు చేసే ప్రతి కార్యంలో కూడా వీరి వరకు ధర్మము, న్యాయాన్ని వాళ్ళు పాటించడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు చూడండి, అన్నీ తెలుసు, ధృతరాష్ట్రుడికి తెలియకుండా ఏమీ లేదు, అన్నీ బాగా తెలుసు. కానీ మోహం వచ్చేసి, నాది ఎందుకంటే శారీరక ప్రభావంలో ఉంది, అంటే ఆధ్యాత్మికంగా పూర్తిగా అంధకారంలో ఉన్నాడు. సో ధృతరాష్ట్రుడు పాండవుల గృహం చూడండి, ధృతరాష్ట్రుడు ఆ మోహం వేయడు, సొంత వాళ్ళని చంపబోయాడు అసలు. లక్క గృహంలో వాళ్ళని తగలబెట్టాలని చూశాడు. జూదంలో కావాలని మోసం చేపించి ఆడిపించి మొత్తం అపహరించాడు. ద్రౌపదిని ఇంత అవమానపరుస్తున్నా కూడా ఏం చెప్పకుండా కామ్ అయిపోయాడు. తర్వాత జూదం అయిన తర్వాత వాళ్ళు దానికి తగిన పరిణామాలని వాళ్ళు వాళ్ళు మొత్తం ఎదుర్కొన్న తర్వాత అడవికి వెళ్ళడం, అరణ్యవాసం చేయడం, అజ్ఞాతవాసం చేసి అన్ని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదు. ఈ మెంటాలిటీలో ఉంటే వాళ్ళకి వాళ్ళు నష్టపరుచుకుంటారు, వాళ్ళ కుటుంబం మొత్తం నష్టపోతుంది అనమాట. సో ఈ రోజు మనం చూడొచ్చు పరిణామాలన్నీ ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు మన సమాజంలో. ఆల్మోస్ట్ మాక్సిమం అందరి పరిస్థితే. కాబట్టి ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, ఇప్పుడు ఎవరు ఆనందంగా ఉండలేరు.
పేరుకు డబ్బులు ఉంటాయి, పేరుకు అన్నీ ఉంటాయి. ఆ, పరపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు అన్నమాట. ఎందుకంటే చేసినంత అధర్మంతో చేశారు కదా, అన్యాయం చేశారు కదా. వేరే వాళ్ళ వేరే వాళ్ళకు ఉంటే మనకు ఉండాలనే రూల్ ఏం లేదు. నిజంగా మనకి ప్రేమ కావాలనుకుంటే, నిజంగా మనకి మనశ్శాంతి కావాలనుకుంటే, మన కృష్ణుడు ఒకటి పట్టుకుంటే చాలు అన్నమాట. కృష్ణుడు చెప్పింది, ఆచార్యులు చెప్పినటువంటి మార్గం మనం నడిస్తే చాలు. హ్యాపీగా మన బాగా సంపాదించుకోవచ్చు, మంచిగా మనం సమాజంలో పేరుతో ఉండొచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ కృష్ణుడిని ఆదేశాలు పాటిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అండ్ ప్రశాంతంగా నిద్ర కూడా పోతాం మనం, ఆనందంగా ఉండగలుగుతాం. ఆఖరికి శ్రీకృష్ణుడు రాయబారాన్ని కూడా తిరస్కరించి అవమానించే ప్రయత్నం చేశారు వాళ్ళు. సరే, మొత్తం వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేయాలి అని అందరు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు వినట్లేదు వాళ్ళు అసలు. ఆఖరికి సరే, కృష్ణుడిని కూడా వాళ్ళు అడిగారు, మీరు ఒక ప్రయత్నం చేయండి మీరు అని చెప్తే కృష్ణుడు కూడా సరే పదం పద అన్నారు. తెలుసు కృష్ణుడికి వాళ్ళు ఒప్పుకోరని, కానీ ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. అందుకని మనం కూడా ఏంటో, ఎంత వెళితే అంత ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ యాక్షన్ తీసుకోవాల్సిందే మనం. సో వెళ్ళాడు, బాబు వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి, మీరు మాట నిలబెట్టుకోండి అంటే, లేదు లేదు అది కుదిరే పని కాదు. సరే పర్వాలేదు, అన్ని ఇచ్చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం ఒక 5 ఊర్లు ఇవ్వండి వాళ్ళకి. హక్కుగా, న్యాయంగా, ధర్మంగా వాళ్ళకి ఏం కావాలి, మొత్తం వాళ్ళదే అవ్వాలి. వాళ్ళకి అప్పచెప్పేయాలి వాళ్ళకి. కానీ కృష్ణుడు ఏమన్నాడు, సరే వద్దులబ్బా ఈ యుద్ధం ఎంత నాశనం ఎందుకులే, మనం కనీసం వెళ్ళి ఒక 5 ఊర్లు ఇద్దాము, 5 ఊర్లు అడుగుదామని 5 ఊర్లు అడిగాడు. క్షత్రులుగా వాళ్ళు ఎవరి కింద పని చేయలేరు, దయచేసి వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేసేయండి అంటే, లేదు లేదు, ఒక పిన్నీస్ ఎంత స్థలం అంత స్థలం కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న. ఇదంతా జరిగిందనమాట. ఇదంతా జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించుకున్నాడు అనమాట. అంటే ఈ ఈ ఈ సంఘటన జరిగినాయి ఇప్పుడు. అంటే కృష్ణుడిని అవమానపరచడం అంతా జరిగిపోయింది. ఇక కృష్ణుడు అన్నాడు ఫైనల్ గా, ఇంక యుద్ధం మనం రెడీ అవుదామని. ఇప్పుడు యుద్ధం రెడీ అవుతుంది అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ధృతరాష్ట్రుడికి లోపల భయం మొదలెట్టింది. ఎందుకంటే అతనికి తెలుసు, యుద్ధంలో కృష్ణుడు ఎవరి వైపు ఉంటే వాళ్ళు గెలిచేస్తారని. అంటే తన పిల్లలు ఏదో కోల్పోతారు, ఏది పోతే ఇప్పుడు రాజ్యం పోతుంది, లేదా ఇంకా తీవ్ర పరిణామాలు జరిగితే ప్రాణాలు కూడా పోతాయి ఇప్పుడు. కాబట్టి ఇటువంటి టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలియనప్పుడు కొన్ని సలహాలు సూచనల కోసం ధృతరాష్ట్రుడు విదురుని ఆహ్వానించాడు. ఎందుకంటే విదురుడు చాలా చాలా ధర్మబద్ధమైన వాడు. ఎందుకంటే అతను సాక్షాత్తు ధర్మరాజు, అతను అంటే యమధర్మరాజు అతను. అదే ఇంతకుముందు చెప్పుకున్నాను, ఆ మాండవ ముని యొక్క శాపం వల్ల తను ఈరోజు ఒక దాసీపుత్రుడిగా జన్మించాల్సి వస్తుంది. కానీ ధర్మరాజు కదా, ధర్మరాజు కాబట్టి ఖచ్చితంగా ధర్మంగా ఉంటాడు కాబట్టి అందుకనే తన సూచనలు సలహాలు కోసం ధృతరాష్ట్రుడు పిలిపిస్తాడు అనమాట. పిలిపించినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా చేద్దాము, ఆ ఇప్పుడు ఎటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవాలి మనం, ఎటువైపు అడుగులు వేయాలి. అప్పుడు విదురుడు వాళ్ళకి చెప్పినటువంటి సలహాలు అన్నమాట ఇవన్నీ. ఎంతో సహనంతో పాండవులు మీ అపరాధాలని మన్నించినందుకు వారికి హక్కుగా చెందవలసిన భాగం వారికి ఇచ్చివేయండి. వాళ్ళు అడవి నుంచి తిరిగి వచ్చేసారు, అజ్ఞాతవాసం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం అంతా ఇంత తిరిగి వచ్చేసారు. వచ్చిన వెంటనే యాక్చువల్ గా వీళ్ళు అప్పచెప్పాలి, కానీ అప్పచెప్పకపోగా వాళ్ళని అవమానించారు. కానీ యాక్చువల్ గా అక్కడ పాండవులు దాన్ని తలుచుకోనుంటే వాళ్ళు అప్పటికప్పుడు యుద్ధం ప్రకటించేసి వాళ్ళకి కావాల్సిన సంపదలు తెచ్చేసుకోండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు మీ అపరాధాలన్నీ వాళ్ళు మన్నించారు వాళ్ళంతా.
ఎంతో సహనంతో ఉన్నారు వాళ్ళంతా. మీ అపరాధాలన్నీ మన్నించినందుకు అపరాధాలన్నీ అంటే నేను చెప్పాను కదా, లక్క గృహాన్ని తగలబెట్టడం కావచ్చు, తర్వాత విషం ఇవ్వడం కావచ్చు, చంపడానికి జోదం ఆడిపించి ద్రౌపదిని అవమానించి, ఇవన్నిటికీ వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు రగిలిపోతూ ఉండాలి వాళ్ళు. ఓకేనా? వాళ్ళ ఆవేశంతో వచ్చి మిమ్మల్ని ఏమైనా చేసి ఉండొచ్చు వాళ్ళు. పైగా వాళ్ళ పైకి ధర్మం ఉంది, న్యాయం ఉంది, అయినా వాళ్ళు సహనంతో మీ అపరాధాన్ని మన్నించారు. రెండోది, వాళ్ళకి హక్కు అన్నమాట, వాళ్ళ హక్కు దీంట్లో ఉంది, వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళు. అంటాడు నీకు భయం వేస్తుంది, నాకు తెలుసు నీకు భయం వేస్తా ఉంది నీకు. భీముడు ఒక పగబట్టిన సర్పం వల్లే మంచి ఆవేశం, మంచి అవకాశం కోసం అతను వేచి ఉన్నాడు. సారీ, ఆవేశం అవకాశం కోసం, మంచి అవకాశం కోసం అతను వేచి చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, మీతో యుద్ధం కోసం, మిమ్మల్ని చంపడం కోసం అతను వెయిట్ చేస్తున్నాడు, పగబట్టిన సర్పం లాగా. అంటే ధృతరాష్ట్రుడికి భయం వేస్తుంది భీముడిని చూసినప్పుడు, ఎందుకంటే భీముడు ఖచ్చితంగా దుర్యోధన్ని చంపేటువంటి శక్తి ఉంది భీముడికి. అదే అతను బాగా తెలుసు అతను, ధృతరాష్ట్రుడికి. పైగా కృష్ణుడు మరి యదువులు కూడా వారి వైపే ఉన్నారు కదా. వాళ్ళ వైపే ఉన్నారు కృష్ణుడు, యదువుల వాళ్ళ వైపు ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి, ఆల్మోస్ట్ వాళ్ళు యుద్ధం గెలిచేసినట్టే వాళ్ళు. నీకు ఆ భయం వేస్తా ఉంది ఇప్పుడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, యుద్ధం ఇక్కడితో ఆపేయవచ్చు మనం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి, నువ్వు నీ కుటుంబంతో నీ పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉండు, ఉన్న దాంతో ప్రశాంతంగా ఉండు. అప్పుడు ఒకవేళ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అనుకోవచ్చు, వీళ్ళందరూ కానీ ఉంటే మా దుర్యోధన కామ్గా ఉంటాడు, దుర్యోధనుడు కూడా ప్రతిఘటిస్తాడు కదా, దుర్యోధనుడు కూడా కామ్గా ఉన్నాడు కదా. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా యుద్ధానికి అది వస్తే దుర్యోధనుడు గమ్ముకుంటాడా, దుర్యోధనుడు కూడా ప్రతిఘటిస్తాడు ఖచ్చితంగా. దానివల్ల ఏమవుద్ది, దుర్యోధనుడితో పాటు వాళ్ళు కానీ ఒకసారి యుద్ధానికి దిగారు అని అంటే దుర్యోధనుడితో పాటు నీ మొత్తం వంశం అంతా నాశనం అయిపోతుంది. దానివల్ల నువ్వు నీ కుటుంబం మొత్తాన్ని నువ్వు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను నీ మేలు కోసం నేను చెప్తున్నాను, నీ కుటుంబం మేలు కొరకు దుర్యోధన్ని నువ్వు తొలగించేసేయి. లేకపోతే జరగబోయే పరిణామాలు నువ్వు ఊహించడం ఊహించలేవు. అపరాధ వ్యక్తిత్వం ఉన్నవాడు, కృష్ణుడు అంటే ద్వేషం ఉన్నవాడు, ఏనా? ఆయన్ని వ్యతిరేకిస్తే అమంగళకరం అవుతుంది. కృష్ణుడిని కానీ వ్యతిరేకిస్తే అమంగళకరం అవుతుంది, అంటే మీకు ఏది మంచి జరగదు ఇక్కడ. ఎందుకంటే అతను వ్యక్తిత్వమే అపరాధ వ్యక్తిత్వం. ఎవరిది? దుర్యోధనుడిది. పైగా కృష్ణుడు అంటే ద్వేషం. కృష్ణుడిని యాక్చువల్ గా ఆయన రాయబారం కోసం వచ్చిన తర్వాత దుర్యోధనుడు వెంటనే కృష్ణుడిని బంధించమంటాడు, ఎడబెట్టేద్దాం, అతను మన మన చెరసాల్లో బంధించేద్దామని ఆ స్థితికి వెళ్ళిపోతాడు అనమాట దుర్యోధనుడు. యాక్చువల్ గా ఆ సమయంలో కృష్ణుడు ఒక విశ్వరూపం చూపిస్తాడు, ఆ టైంలో విశ్వరూపం చూపిస్తాడు అనమాట. ఆ విశ్వరూపం చూసి భయపడిపోయేసి కృష్ణుని బంధించలేకపోతారు. ఇంత అపరాధం అన్నమాట, ఇంత ద్వేషం భగవంతుడు అంటే. ఇక కృష్ణుడి పట్ల ద్వేషం ఎవరికైనా ఉంది అనుకోండి, ఇంక వాళ్ళకి ఎప్పటికీ మేలు జరగదు. ఇక శాశ్వతంగా వాళ్ళు ఇంకా నరకలోకంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ కర్మలు విపరీతంగా వెంటాడతాయి తర్వాత. కాబట్టి ఆయన వ్యతిరేకించారు కాబట్టి అది ఖచ్చితంగా అమంగళకరం అవుతుంది. ఇవన్నీ చెప్తున్నాడు అనమాట, అంటే మంచి సలహాలు ఇస్తున్నాడు. యాక్చువల్ గా విదురుడు మంచి సలహాలు ఇస్తున్నాడు, ఎందుకంటే విదురుడు చూడదలుచుకోవాలి తర్వాత జరిగే పరిణామాలు భరించలేకపోతున్నాడు. అది విదురుడికి అర్థమవుతా ఉంది అది, కానీ ధృతరాష్ట్రుడి మోహంలో ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి అర్థం కావట్లేదు. ఆధ్యాత్మిక గురువు కూడా మనకి చెప్పాడు అన్నమాట, రండి, రండి క్లాస్కి రండి, వినండి, కీర్తన చేయండి, భాగవతం చదవండి, సేవ చేయండి. కానీ మన మోహంలో పడిపోయేసి
ఈ రోజు కాదు రేపు, ఈరోజు ఇలాగా అలాగా, ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది, నాకు అర్థమవుతుంది ఇది కరెక్టే అని. కానీ నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. గురువు మనకి మన యొక్క భవిష్యత్తు గురించి చూస్తున్నాడు. అంటే కృష్ణుడికి సరెండర్ కాకపోతే, కృష్ణుడికి శరణాగతి కాకపోతే కర్మలు తాండవిస్తాయన్నమాట. ఆ కర్మలు తాండవిస్తే మనం ఎటు పోతామో, ఏ పరిస్థితులు పడతామో మనకి అంచనా కూడా ఉండదు అన్నమాట. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే మనకి కరోనాలో ఎంత అతలకుతలం అయిపోయిందో. కనీసం ఆ, కనీసం మనం మన ఆఖరి చూపులు కూడా మనకి లేకుండా వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు మనం చేయలేకపోయాం మనం. సో మరణం మంచోడా చెడ్డోడా లేకపోతే డబ్బున్నోడా పేరు ప్రఖ్యాతులు ఏం చూడడు అసలు. భగవంతుడు చెప్పడు, నేను కాలాన్ని అంటున్నాడు భగవంతుడు. అది కృష్ణుడు నామాన్ని తీసుకుంటే మంగళకరం అయిపోతుంది జీవితం. కృష్ణుడు నామాన్ని తీసుకుంటే చాలు, మంగళకరం అయిపోతుంది. కృష్ణుడు గురించి మనం వింటే చాలు, మంగళకరం. కృష్ణుని తలుచుకుంటే మంగళకరం. కృష్ణుడి గురించి మనం మాట్లాడామనుకోండి 10 మందితో, మంగళకరం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం భగవంతుని నిరంతరంగా తలుచుకుంటూ మనం ఇక్కడి నుంచి మనం బయటపడిపోవచ్చు. కానీ ఇక్కడ కౌరవుల పరిస్థితి అంటే వ్యతిరేకిస్తున్నారు అన్నమాట భయంకరంగా, ద్వేషిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఇంకా ఎలా ఉండబోతుంది ఇంకా, ఖచ్చితంగా చాలా ఘోరంగా ఉండబోతుంది. సో ఇవన్నీ విన్న దుర్యోధనుడు కోపగ్రస్తుడై గొప్పవారిచే కీర్తింపబడే విదురుడిని అవమానించాడు. ఇవన్నీ కరెక్ట్ గా ఆ సమయానికి ఇలా మాట్లాడుతున్నప్పుడు అదే యాదృచ్ఛికంగా ఆడికి వచ్చేసాడు దుర్యోధనుడు. వచ్చిన వెంటనే విదురుడు అన్ని మాట్లాడడం విన్నాడు అనమాట. విని కోపగ్రస్తుడయ్యాడు. అంటే కదా కోపం వస్తుంది కదా, ఇది నన్నే తొలగించమంటున్నాడా. అంటే నన్నే పక్కన పెట్టమంటున్నాడా, నా వల్ల కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, నా వల్ల వంశం అంతా కూడా నశించిపోతుంది. అంటే దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో విదురుడు దుర్యోధను విపరీతంగా అవమానిస్తున్నట్టు దుర్యోధనుడు ఫీల్ అవుతున్నాడు. పైగా అహంకారం ఉంది, గర్వం ఉంది, క్రోధం ఉంది, ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు సాధువుని ఇంకేమైనా వాళ్ళు ఏమైనా ఆ, వాళ్ళు వదులుతారా సాధువుని ఇంకా. ఆవిడ కోపగ్రస్తుడై గొప్పవారిచే కీర్తించబడే విదురుని అవమానించాడు. గొప్ప గొప్ప వాళ్ళంతా విదురుని చూసి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆ విదుర నీతి ఎంతో గౌరవిస్తారు అన్నమాట. గొప్ప గొప్ప పండితులు, తత్వవేత్తలు, అంతా కూడా విదురుడికి చాలా గొప్ప పేరు ఉందన్నమాట. అందుకే పేరు కూడా విదురు నీతి అనే పుస్తకం కూడా వస్తుంది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న విషయాల్లో నీతి సూత్రాలు ఇస్తాడు అన్నమాట, మనం ఎలా ఉండాలి అని. పైగా అతి గొప్ప కృష్ణ భక్తుడు అసలు. ఏమన్నాడు దుర్యోధనుడు, ఈ దాసీపుత్రుడిని ఎవరు ఆహ్వానించారు ఇక్కడికి? నమ్ముకున్న వారినే వెన్నుపోటు పొడుస్తాడు. మరి ఇతను శత్రువుల యొక్క గూఢచారి ఇతను. కేవలం కొనసాగుతున్న ఊపిరితో బయటికి గెంటేయండి ఇతన్ని అని చెప్పి దుర్యోధనుడు అక్కడ ఆదేశిస్తాడు అనమాట. ఈ దాసీపుత్రుని ఎవడు ఆహ్వానించాడు? విదురుడు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళని హక్కును చేర్చుకున్నాడు, వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా సరే అందుబాటులో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడెప్పుడల్లా సరే రాజ్యాన్ని ఎలా ఏలాలన్నప్పుడు, లేదా ఆయనకి ధర్మ సందేహాలు వచ్చినప్పుడు, తనకి భయం వేసినప్పుడు, తనకి కంగారు వేసినప్పుడల్లా సరే విదురుడు అక్కడ పక్కన ఉన్నాడు. అట్లాంటి తండ్రి వయసుతో సమానమైన వ్యక్తిని
కొడుకు తన పుట్టుక గురించి మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దుర్యోధనుడు ఏ స్థాయిలో మోహంలో ఎంత పెద్ద అపరాధం చేస్తున్నాడు. అంటే అంత గొప్పవారి యొక్క పుట్టుకని అవమానిస్తున్నాడు. సో మనకు తెలుసు కదా మనకి. సో వ్యాసుడు మూలంగా మనకి పాండురాజు, తర్వాత ధృతరాష్ట్రుడు వచ్చారు. తర్వాత ఈ అంబిక అంబాలికలో సో వాళ్ళు వ్యాసుడితో కలవలేక ఆమె దాసిని పంపిస్తుంది. ఆ దాసి ఆ దాసికి పుట్టిన కొడుకే విదురుడు. సో అందుకని ఈయన ఆ దాసి పుత్రుని ఎవరు ఆహ్వానించారు ఇక్కడికి అసలు? ఆయన ఎవరు అడిగారు ఆయన సలహాలు? పైగా అయితే నమ్ముకున్న వారినే వెన్నుపోటు పొడుచు అంటారు. ఇప్పుడు నమ్ముకున్న వారంటే వీళ్ళంతా, అంటే వీళ్ళ యొక్క ఇదిలో ఆయన ఉన్నాడు కదా, వీళ్ళ కొలువులో విదురుడు ఉన్నాడు. సో విదురుడు వాళ్ళ కొలువులో ఉండి వాళ్ళతో పాటే ఉన్నాడు కాబట్టి నమ్ముకున్న వాళ్ళు, యాక్చువల్గా విదురుడు అక్కడ వాళ్ళకి మేలు చేస్తున్నాడు. అక్కడ వాళ్ళకి రాబోయే దారుణమైన పరిణామాల్ని ఆపడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం మోహంలో ఉన్నప్పుడు అది మనకు తెలియదు అనమాట. మనం మన భవిష్యత్తు మనకి ఎప్పుడు అసలు ఆలోచించలేము మనం. మనం దేని మీద మనకు ఆశ కలిగింది అనుకోండి, అది పొందాలి అనుకున్నప్పుడు దాని వల్ల ఎంత కష్టపడాల్సి వస్తుంది, అది పోతే మనం ఎంత బాధపడతాం, దాని వల్ల వచ్చే కష్టాలు ఏంటి, ఏం మనం అసలు ఆలోచించాము ఆ టైంలో. సేమ్ ఇక్కడ దుర్యోధనుడు అదే చేస్తున్నాడు. పైగా శత్రువుల యొక్క గూఢాచారం. ఇక్కడ శత్రువులు ఎవరు? పాండవులు. అంటే వాళ్ళకి ఏదో రహస్యాలు చేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు, మనతో పాటు ఉంటున్నాడు. యాక్చువల్గా మనకి చాలా వెన్నుపోటు పడుస్తున్నాడు, వాళ్ళకి మేలు చేయబోతున్నాడు అనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఒక విధంగా ఊగిపోతున్నాడు అనమాట ఆవేశంతో. అది వెంటనే ఓ, అతని ఇక్కడి నుంచి గెంటేసేయండి, ఇక్కడి నుంచి తరివేసేయండి, ఇక్కడి నుంచి పంపించేసేయండి అతను. కేవలం ఊపిరితో, అంటే జస్ట్ ప్రాణాలు వదులుతున్నా అంతే నేను. ఎందుకంటే అది కూడా నీ మీద ఉన్న గౌరవంతో దుర్యోధనుడు అంటున్నాడు. నేను చంపకుండా వదిలేస్తున్నాను కదా, నువ్వు నేను చంపకుండా వదిలేయడమే నేను నీకు ఇచ్చే వరం అన్నట్టు అనమాట. నేను వదిలేస్తున్నాను, నేను వెళ్ళిపో, ఇక్కడ ఊపిరితో వదిలేస్తున్నాను అంటే నేను నిన్ను చంపట్లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే విదురుడు ఎంత చేస్తుంటాడు, విదురుడు వాళ్ళకి. ఎన్నో సందర్భాల్లో ధృతరాష్ట్రుడి యొక్క నిర్ణయాల వల్ల కావచ్చు, వాళ్ళ పుత్రులు చేసినటువంటి అనేక అసాంఘిక చర్యల వల్ల ఎన్నో సార్లు రాజ్యాలు ఇబ్బందులు పడి ఉన్నాయి. కానీ విదురుడు అది చక్కదిద్దుతూ ఓపిగ్గా ఉన్నాడు అనమాట, సహనంతో. మారతారు మారతారులే, మారతారు అని. కానీ కుదరలేదు. ఆ కఠినమైనటువంటి మాటలు విన్న విదురుడు మారు మాట్లాడకుండా తన విల్లుని ద్వారం వద్ద ఉంచి, ఇది భగవంతుడి యొక్క మాయాపరమైనది అని భావించి ఎటువంటి క్షమాపణ చెప్పకుండా భవనం వదిలి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడి యొక్క మాయ పరమైనది అని, అంటే మాయ చాలా శక్తిమంతమైంది అని భావించి. ఎందుకంటే విదురుడు చూడగలుగుతున్నాడు భగవంతుడి యొక్క మాయ ఎలా పనిచేస్తుందని. విదురుడు గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క హృదయం తెలుసు. భగవంతుడు ఎలా దీనంతా ఆడిపిస్తున్నాడో తెలుసు, ఎలా నడిపిస్తున్నాడో భగవంతుడు విదురుడు తెలుసు భగవంతుడు. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా ఆయన గ్రహించగలిగాడు, ఇది భగవంతుడి యొక్క మాయ ఇది అని గ్రహించగలిగాడు. ఏమి మాట్లాడలేదు, కొట్లాడలేదు, వాదించలేదు,
తన వైపు తన చెప్పాల్సినటువంటి విషయాలు, న్యాయం ధర్మం గురించి ఏం మాట్లాడలేదన్నమాట. అలా పెట్టేసి వెళ్ళిపోయాడు అంతే. యాక్చువల్గా విదురుడికి అన్ని హక్కులు ఉన్నాయి అక్కడ. అన్ని హక్కులు ఉన్నాయి. ఇటువంటి ఒక పరిస్థితి, విదురుడు ఎలా ఆలోచించాడు ఆ విషయాన్ని. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన చాలా దారుణంగా ఉంది. ఆ సంఘటన ఉన్న పలంగా వెళ్ళిపోమంటే అది కూడా అవమానిస్తూ బయటికి గెంటేస్తే సాధారణంగా మన హృదయం కలిచివేసేస్తుంది అసలు. కోపంతో ఊగిపోతాం మనం, ఆవేశంతో అల్లాడిపోతుంటాం మనం. మన కళ్ళలోంచి నీళ్లు కారిపోతా ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోవాలో తెలియదు. మనం భాగవతం వినేటప్పుడల్లా మనం చేయాల్సింది ఒకటే. మనం చేయాల్సిందంటే ఏంటి అని అంటే, ఆ ఆ పరిస్థితిలో నేను కానుంటే ఏంటి, జస్ట్ మన కథలాగా ఆ విదురుడా, ఆయనకి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అలా చూడొద్దండి. మనకు కానీ జరిగితే అట్లాగే ఆ సందర్భంలో అలాంటి పరిస్థితి మనకు వస్తే మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ విదురుడు ఏం చేస్తాడో చూడండి. వెళ్ళాడు, తన దగ్గర ఉన్న విల్లుని, తన ఏదైనా కిరీటం పెట్టుకుంటే ఆ కిరీటాన్ని తీసుకొని వచ్చి ఆ ద్వారం దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వాదించలేదు, ఎందుకు తిరగబడలేదు, ఎందుకు శపించలేదు. ఎందుకంటే విదురుడికి ఆ నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. ఒకటి, ఇది భగవంతుడి యొక్క ఇది ప్లాన్, ఇది యుద్ధం జరిగే తీరాలి ఇది. అంటే అధర్మంగా ఉన్న రాజులంతా ఒక్క టైంలోంచి మొత్తం లేపేయాలి అని అంటే ఒక్కొక్క ఆ, ఎన్ని అవతారాలు రావాలి, ఎంతమంది అందరిని, ఎన్ని అవతారాలు వస్తే ఇంతమంది రాజుల్ని మనం చంపుకుంటూ ఈ ధర్మాన్ని ఎలా స్థాపించాలి. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, అందరిని ఒక దగ్గర తీసుకురావడం ప్రయత్నించాడు అన్నమాట యుద్ధం రూపంలో. అందరినీ. అర్థమైందో భగవంతుడి ప్లాన్ క్లియర్ గా అర్థమైపోయింది. విదురుడికి ఎలా అనిపించింది, ఇది నాకు ఒక మంచి అవకాశం నాకు దొరికింది, ఇది ఏంటది, నేను ఈ దారుణం నేను చూడలేని అవకాశం నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు. లేకపోతే నేను మళ్ళీ యుద్ధంలో ఆ, పౌరులకి ఏది జరిగినా నాకు కష్టమే, పాండవులకి ఏదైనా జరిగినా నాకు కష్టమే. అండ్ ముఖ్యంగా పాండవులకి ఏదైనా జరిగితే నేను అసలు తట్టుకోలేను. అవన్నీ నేను చూసి నేను భరించలేను అవన్నీ. నా వల్ల కాదు అవన్నీ కూడా. నేను మాక్సిమం ప్రయత్నిస్తున్నాను యుద్ధం ఆపాలి అని, కానీ ఇక్కడ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. నాకు చూడాలంటే నేను భరించలేను ఇదంతా కూడా. నా సొంత బంధువులే కొట్టుకుంటా ఉంటే, ఆ, నా స్నేహితులు ఆ, ఒకరినొకరు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమవుతా ఉంటే ఎలా భరించగలుగుతాడు విదురుడు. కాబట్టి భగవంతుడు నాకు ఇది ఒక మంచి అవకాశం నాకు ఇచ్చాడనే భావంలో నుంచి పక్కకి వెళ్ళాడు. పైగా విదురుడికి ఇంకోటి కూడా తెలుసు ఏమని, నాకు ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోవాలి నేను. నేను ఇంకా కొత్తగా ఇదేం అనుభవించబోయేది ఏం లేదు, కొత్తగా నేను ఇప్పుడు పోయి ఆస్వాదించేది ఏం లేదు. నేను చూడనటువంటి విలాసాలు ఏమి లేవు, నేను చూడనటువంటి అధికారం ఏమి లేదు, నేను చూడనటువంటి ప్రతిష్టలు అంటూ ఇంకేమీ లేవు. సో రైట్ టైం నాకు భగవంతుడు ఈ రూపంలో నాకు ఒక రిటైర్మెంట్ ఇస్తున్నాడు, నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. నేను వెళ్ళి హ్యాపీగా తీర్థయాత్ర స్థలాలను దర్శించుకొని, నేను భగవానుడి యొక్క స్మృతిలో, స్మరణలో నేను హ్యాపీగా నేను లేకపోతే నేను చాలా కష్టపడాలి దీని నుంచి నేను బయటపడడానికి. వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి, వీళ్ళందరికీ నేను బుజ్జగించుకోవాలి. నేను వెళ్ళాలి అంటే ఎవరు నన్ను వదలరు నన్ను బయటికి. నువ్వు ఉండాల్సిందే, రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి నన్ను బలవంత పెడతారేమో వాళ్ళు. అప్పుడు నాకు కృష్ణుడి గురించి ఆలోచించే అవకాశం నాకు దొరకదు తర్వాత. నేను దీంట్లో కానీ ఇరుక్కుంటే ఇంకా ఉంది, నాకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, నాకు 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 మర్యాదలు దొరుకుతున్నాయి, అందరూ నన్ను కీర్తిస్తా ఉన్నారు. ఏ జీవుడైనా దీన్ని వదులుకుంటాడా ఎప్పుడైనా కూడా?
కానీ విదురుడు భక్తుడు కాబట్టి అంతిమంగా మనం భగవంతుడిని మనం తలుచుకోగా మనం మన శరీరం వదలాలి అని ఆయనకి తెలుసు కాబట్టి ఇంతకంటే గొప్ప అవకాశం వస్తుందా మనకి? వాళ్ళే మనల్ని పొమ్మంటున్నారు. మనం ఉంటే వాళ్ళకి ఇంకా కష్టము, వాళ్ళకి ఇంకా ఇబ్బంది, వాళ్ళు మనల్ని భారంగా వాళ్ళు మనల్ని చూస్తారు. ఇంకా మనం భారం అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం కష్టపెట్టి వాళ్ళ చేత మళ్ళీ మన అనేక మాటలు పడడం కంటే కూడా మనము భగవంతుడి యొక్క తీర్థయాత్రల్లో వెళ్ళి ప్రశాంతంగా, ఇంతమంది జీవులకి భగవంతుడు అన్నం పెట్టినాడు, నాకు పెట్టకుండా ఉంటాడా? ఇక మిగిలిన టైము భగవంతుడి స్మరణలో మనం జీవించగలిగితే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? అంటే ఒక పెద్ద విపత్తు, అంటే మళ్ళాంటి వాళ్ళకి అది విపత్తు అనమాట. ఇదే ఇంట్లో వాళ్ళు మనల్ని గెంటేస్తున్నారే, మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని వాడుకొని వదిలేస్తున్నారు, మనం అసలు మనం పట్టించుకోవట్లేదు అని మనం అయితే చెప్పుకొని చెప్పుకొని ఏడ్చుకొని ఏడ్చుకొని ఆవేశంలో తెచ్చుకొని 10 మందిని పిలిచి న్యాయం ధర్మం ఒక పంచాయతీ పెట్టించేసి, నాకు కూడా దీంట్లో హక్కు ఉంది, నేను కూడా దీంట్లోనే ఉండాలి, నేను కూడా ఇక్కడే చచ్చిపోవాలి, నేను కూడా రంపులోకి దిగుతాం అనమాట. మనం ఒక రంపులోకి దిగుతాం. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నవాడు నన్ను విడుదలైపోయినారు నాయన దీంట్లో నుంచి. ఇంకా నేను పూర్తిగా నా యొక్క మనసుని కృష్ణుడి యొక్క స్మరణలో నేను పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. మనం అనుకుంటాం మనకు మాత్రమే ఈ కష్టాలు వస్తున్నాయి అని, మనకు మాత్రమే ఇబ్బందులు వచ్చినాయి, మనం మాత్రమే ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాను. మనకంటే కొన్ని లక్షల మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళు మనకి పాఠాలు నేర్పిస్తున్నారు ఇప్పుడు. మనం వాళ్ళలాగా కష్టపడకూడదనే మనకి ఇవన్నీ మనకు నేర్పిస్తున్నారు. అందుకే ఇప్పుడు భాగవతం కానీ మనం కానీ వింటే, భాగవతంగా మనం కానీ చదివితే, ఓకేనా, మనకు వచ్చే ప్రతి కష్టంలో మనం ఎలా ఆలోచించాలి, మనకు వచ్చే ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, దేని గురించి ఆలోచించాలి అని మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. లేకపోతే ఆవేశంతో గొడవలు పెట్టుకొని 10 మాటలు నానా రకాలుగా అని మనశ్శాంతి లేకుండా మరణించే సమయంలో ఆవేశంలో ద్వేషంతో మళ్ళీ మరణించాల్సి వస్తుంది మళ్ళీ మనం. ఈ బతకడం కోసం ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు కానీ మరణించడం కోసం మాత్రం ప్లాన్ చేసుకోవాలి. అదే భాగవతం చెప్పేది. జీవించడంలో పెద్ద ప్లాన్ ఏం లేదు, ఎందుకంటే కర్మ ప్రకారంగా జీవితం జరిగిపోతూ ఉంటుంది. కర్మల ప్రకారంగా ఎవరో వస్తుంటారు, ఎవరో పోతుంటారు, డబ్బులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, మానవాలు జరుగుతూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఆల్రెడీ డిసైడెడ్ కర్మ డిసైడ్ ప్రకారంగా ఇవి జరుగుతాయి. కానీ నేను ఎలా మరణించాలని మాత్రం మనం ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ. ఎలా మరణించాలో ప్లాన్ చేసుకుంటేనే మనకి ఇంకో జన్మ లేకుండా చేసుకోగలుగుతాం. దానికి ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, విదురుడు ఇది సమాజం అంతా నాకు ఇంత అన్యాయం జరిగిందే అని గగ్గోలు పెట్టాల్సిన సమయంలో విదురుడు ఏం చేస్తున్నాడు? ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఎస్పెషల్ గా నాకు ఇప్పుడు భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి, నేను భగవం గురించి ఎక్కువ ఆలోచించాలి, భగవం గురించి ఎక్కువ తెలుసుకోవాలి, భక్తుల సాంగత్యంలోకి వెళ్ళి ఇంకా నేను ఎదగాలి భక్తిలో. ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే, ఆలోచనలకు ఆలోచనలు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని ఒక అదృష్టంగా తీసుకోగలుగుతారు, ఇట్లాంటి పరిస్థితుల్ని.
లేకపోతే కుమిలి 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 ఏడ్చి 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 అలాగైపోయింది ఇలాగైపోయింది ఇట్టయిపోయింది అట్టయిపోయింది. తర్వాత బీపీ షుగర్లు తెచ్చుకొని తర్వాత ఎవరికి కాకుండా పోతాం. కాబట్టి విదుడికి అర్థమైంది అనమాట. బయట మాత్రం మాయ కమ్మేసినట్టుగా ఉంది, కానీ అంతర్గతంగా మాత్రం నాకు ఒక విడుదల ఇస్తా ఉంది నాకు. కాబట్టి విదురుడు అటువంటి గొప్ప ఆ, గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది అర్థం చేసుకొని ఏ మాత్రం ఆవేశపడకుండా ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోయాడు. ఓకేనా? లేకపోతే మాత్రం మనందరం పరిస్థితి ఇంచుమించుగా ఇదే పరిస్థితిలో ఉండబోతాయి సాధారణంగా. కానీ మనం దాంట్లో వెళ్లకుండా ఉండాలి అనుకుంటే జరిగిన దాని గురించి వదిలేసేయండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి. మనం అందరం సిద్ధం అవ్వాల్సిందే, మనం అందరం సిద్ధం అవ్వాల్సిందే. సిద్ధం కాకపోతే మనం లాస్ట్ సమయంలో మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. లాస్ట్ టైంలో, అంతిమ కాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం తలుచుకోలేకపోయినా పర్వాలేదు, కానీ ఇది ఇలా జరగదు అని ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము. ఇలా జరిగినా జరగకపోయినా మనం మాత్రం కృష్ణ తలుచుకునే బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. కొన్ని సందర్భాల్లో మనకి సహకరించే వ్యక్తులు ఉండొచ్చు, కొన్ని దగ్గర మనకు సహకరించని వ్యక్తులు ఉండొచ్చు. ఒక కుటుంబంలో వాళ్ళు మనకు సహకరించినా సహకరించకపోయినా తలుచుకోవాల్సిన బాధ్యత మనది. ఆ తలుచుకోవడానికి ఏవేవైతే ఆ, మనం మనం పరిస్థితి మనం ఏర్పాటు చేసుకోవాలో అవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుని తలుచుకోవడానికి మనం ఏవైతే మనం ప్లాన్ చేసుకోవాలో అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాల్సింది. మనకి సహకారం ఉండొచ్చు, సహకారం ఉండకపోవచ్చు. ఒక విధంగా మనకు సహకరించిన వాళ్ళు ఉంటేనే మన ఆలోచనలు ఇంకా కృషి మీద తీవ్రంగా వెళ్తాయి. ఒక విధంగా ఒక విధంగా అందుకనే ఒకసారి కొన్ని ఘోర పరిస్థితులు మనల్ని మనకి భక్తి వైపు భక్తిని తీవ్రంగా తీసుకోవడానికి మనకు అదొక ప్రేరణ ఇస్తుంది అనమాట మనకి. అందువల్ల మనము నిత్యం భగవంతుని తలుచుకోవడం అన్ని కాలాన్ని పరిస్థితులు మనకి ఇంపార్టెంట్. కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటాయి. మనం అవి మన అంచనా వేయలేము. అయితే మనందరూ సాధారణంగా ఎలా ఉంటామంటే భవిష్యత్తులో అంతా బాగానే ఉండబోతుందిలే అనే భ్రమలో మనం ముందుకు వెళ్తా ఉంటాం. సో కాబట్టి ఆ ఆ విదురుడు ఆ, ఈ విధంగా చెప్పాలంటే మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఎస్పెషల్ గా ఆ, 50, 55, 60 సంవత్సరాలు ఈ ఈ ఈ స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా తయారు కావాలి అని, దేనికోసం తయారు కావాలి అంటే వానప్రస్థానం. అది తయారు కాకపోతే మనం మరణ సమయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో అది ఈ రోజు మనం అక్కడ వరకు చూసుకుంటాము. సో మిగిలిన మనం రేపు చూస్తాము. సో విదురుడు తీర్థయాత్రకు సంబంధించి అక్కడ ఎవరిని కలుసుకున్నాడు, ఎలా ఆ, అతను ఎటువంటి విచారణ చేశాడు, ఇవన్నీ అతనికి ఎటువంటి సమాధానాలు దొరికినాయి. ఒక విషయం ఏంటంటే ఉద్ధవుడిని పోయి కలుస్తాడు అనమాట. ఉద్ధవుడిని వెళ్ళి కలుస్తాడు ఫస్ట్. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది మనం రేపు చూస్తాము.
ग्रंथराज श्रीमद् भागवतम की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। भगवत वाणी श्रीमद् भगवत गीता की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंद।